ప్రేక్షకులందరికీ నమస్కారం. 2024 సంవత్సరం జూలై 14వ తేదీ నుండి జూలై 20వ తేదీ వరకు గల వారఫలాల్లో మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మీనరాశి వారికి ఈ వారం ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం వల్ల మీ మీద మీకు చాలా విశ్వాసం లేకపోవడం కనిపిస్తుంది. అటువంటి పరిస్థితుల్లో ధైర్యం మీ స్వంత నిజమైన గుర్తింపు అని మీకు మీరే నమ్మాలి. ఎందుకంటే మీరు కూడా దీన్ని బాగా అర్థం చేసుకుంటారు. దీని ఆధారంగా మీరు మీ దీర్ఘకాలిక వ్యాధి నుండి బయటపడతారు. అలాగే ఈ వారం ఎలాంటి చిన్న రియల్ ఎస్టేట్ మరియు ఆర్థిక లావాదేవీలకి శుభం, మంచి లాభాలని ఆర్జిస్తారు. ఏదేమైనా ఇప్పుడు ఎలాంటి పెట్టుబడులు పెట్టడం మానుకోండి. మరియు అలా చేయకపోతే మీ డబ్బును పెద్ద లేదా అనుభవజ్ఞుడైన వ్యక్తి సహాయం తర్వాత మాత్రమే ఏదైనా పెద్ద పెట్టుబడిలో పెట్టుబడి పెట్టమని సలహా. ఇంకా ఈ వారం చాలా ముఖ్యమైన కుటుంబ సభ్యులకి మీ మాటలు మరియు భావాల్ని వివరించడంలో మీకు చాలా ఇబ్బంది ఉంటుంది. కాబట్టి కొంతకాలం ప్రశాంతంగా ఉండడం మంచిది. ముఖ్యంగా ఓర్పుతో కుటుంబ సమస్యల్ని పరిష్కరించండి. అలాగే కుటుంబ సభ్యులకి కూడా కొంత సమయం ఇవ్వండి. ఇది కాకుండా మీరు ఈ వారం సాధారణం కంటే తక్కువ పని చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ కాలంలో మీరు మీ కృషి యొక్క ఉత్తమ ఫలితాలని పొందుతారు. ఇది మీ పరిస్థితిని కూడా మెరుగుపరుస్తుంది. ఇంకా మీనరాశి విద్యార్థులు విదేశాల్లో మంచి కాలేజీకి వెళ్లి ఉన్నత విద్యని అభ్యసించాలని కలలు కంటుంటే విద్యార్థులు ఈ వారం మధ్యలో ఈ అవకాశాన్ని పొందే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితుల్లో మీ జ్ఞాపక శక్తిని పెంపొందించడానికి మీరు ఉదయం లేచే విషయాలని అభ్యసించాలని సలహా. అలాగే మొదటి ఇంట్లో రాహు ఉండడం వల్ల ఈ వారం మీ ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం వల్ల మీపై నమ్మకం లోపిస్తుంది. చంద్రునికి సంబంధించి బృహస్పతి 3వ ఇంట్లో ఉంచబడినందున ఈ వారం చిన్న స్థిరాస్తి మరియు ఆర్థిక లావాదేవీలు చేయడానికి చాలా అనుకూలమైంది. ఇక మీనరాశి వారు ఈ వారంలో చేయాల్సిన పరిహారాలని గనక చూసినట్లయితే ప్రతి గురువారం వృద్ధులకి అన్నదానం చేయండి. మంచి శుభ ఫలితాలని పొందుతారు. అలాగే ఈ వారం మీనరాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి 19వ తేదీ చాలా మంచి రోజు. ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి. అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.